వైసీపీ గెలుచుకొచ్చింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవరు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ బట్టి మనం దమ్ముంటే నియోజకవర్గం మొత్తం ఆంధ్ర వైసీపీ గెలుచుకొచ్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడుకొట్టారు అంతే. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడల్లో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలో ఎవరో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? అన్న ఏంటండి? ఎవరు సొమ్ము ఎవరు తీసుకుంటారు? చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఎందుకు తీసుకుంటారు? ఆడికి ఆస్తి లేక, ఆడ తింటా భోజనం లేక, అసలు సౌదరిసి వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? కావాలని చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం ఇలా తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. ప్రమాణ స్వీకారం రోజు మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఎవరికో వెళ్ళి వచ్చి సంతకాలు తెల్లారి పెట్టండి. 3 పెట్టాడు, ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 మీద సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వచ్చినాయి. ఇప్పుడు మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆశయం తినలేదు కదా, ఎవరి సొమ్మని తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకళ్ళు వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకుంటే అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడ ఓట్లు ఏమైనా 30 అని రావాలిగా. అమ్మఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఉందా? చంద్రబాబు చేశాడా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది కరెక్ట్, జరగటం మంచిది, జరగాలి. ఈవీఎంలు తేడా వచ్చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఓన్లీ హిందువులు వీళ్ళు ఓటేసే వాళ్ళందరూ ఏంటి హిందువులు వేస్తున్నారు ఆయనకి. క్రైస్తవులు వేయట్లేదా? క్రైస్తవులకి ఎంత వ్యతిరేకం చేశాడు? మాట్లాడా? ఇప్పుడు నువ్వు మనిషి, నేను మనిషినేగా, అందరు దేవుళ్ళేగా. క్రైస్తవులు గుళ్ళు పడేయటం ఏంటి? ఎందుకు పడేయాలి? నువ్వు రాజకీయం పూర్వకంగా వచ్చినప్పుడు అందరి దేవుళ్ళు ఆశ్రయిస్తేనే నువ్వు గెలిచేది. ఒక హిందూ దేవుడు ఆశ్రయిస్తే నువ్వు గెలవు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా? దానికి అది కరెక్ట్ కాదు కదా. ప్రజలను మోసం చేస్తే వచ్చావు, నువ్వు ఎటు మత్తే తడు గెలుస్తుంది. నువ్వులో తప్పు లేకపోతే ఎందుకు గెలుస్తారు? మరి 11 సీట్లు వస్తాయి. జగన్ అంత అమ్మాయి ఇక్కడ అంత వచ్చాడా? లేకపోతే జగన్ పనులు చేయలేదా? కళ్ళకు కనపడుతుంది. అమ్మఒడి వేసాడు, బళ్ళు బాగా చేశాడు, రైతు భరోసా చేశాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఎన్ని చేశాడు. జగన్ అన్న చేయింది ఏంటి? ఒక రాజధాని ఒకటి కట్టలేదు, అదొకటి మైనసా? రాజధానిలో చేసే ఏమున్నాయి? ఆడ చరిత్రలో రాసుకోమను. చంద్రబాబు గారు చరిత్రలో రాసుకోమను. 47 మెడికల్ కాలేజీలో ఆడ చరిత్ర పనులు కట్టించాడు. ఎక్కడన్నా పేదోడికి ఉచితంగా చదివిపోయింది చెప్పించాడా? ఉందా? లేదు. మరి ఇవన్నీ ఏంటి? కావాలని కూటమితో వచ్చిన కుట్ర, ఏం లేదన్నా. అది సార్ ఇప్పుడు పోలవరాన్ని కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఆలస్యం అయిందని అంబటి రాంబాబు కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ వైసీపీ వల్ల ఆలస్యం అయిందని చంద్రబాబు నాయుడు 100కు 99% అయిపోయింది. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అవజేస్తాడు, నీళ్ళు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చేసేసిన మొత్తం దాన్ని కొద్ది అటు గీకే నీళ్ళు తెచ్చావు. ఇవాళ అదే యాగట్టు మీద 40 ఎన్నో మోటార్లు ఇచ్చారు వంశీ గారు, ఎన్ని వేల మోటార్లు ఇచ్చాడు. ఆ మోటార్లు మొత్తం ఇప్పుడు లేవు. ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తు రైతులకి ఏమి ఇస్తారు? నీళ్ళు ఎర్రగడ్డ ఆయన ఇస్తాడా? ఆ పోలవరం మీద కొన్ని వందలు, గన్నవరం నియోజకవర్గం కొన్ని 100 మోటార్లు ఇచ్చాడు, లక్షల మోటార్లు ఇచ్చాడు. మరి ఆ మోటార్లు మొత్తం తెచ్చేసారు, లేవు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఈయన ఇవ్వాలి కదా, పంటలు పండించుకోండి రైతులకి ఏం చేస్తావు? నువ్వు చేయాలి కదా, ఏదో ఒకటి మేలు చేయాలి కదా. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నావు, అయ్యన్నావు ఇవన్నీ అమలు చేయాలి కదా. చేసాకప్పుడు ప్రజలు నీకే మొప్పు చూపిస్తారు. మరి దారుణంగా ఓడిపోలేదన్న. ఇదంతా కుట్రతో వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, గెలిచి కూర్చున్నాడు ఆయన. కావాలని మీరు ఓటంతో వాడుకొట్టారు అంతే. రాజధాని కూడా 2 సంవత్సరాలు కట్టేస్తామని చెప్పి నా మంత్రి నారాయణ 2 సంవత్సరాలు అన్న మంచిదే కన్నా. దేశం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు, పిల్ల స్థలాలు అద్దుకుంటారు, అంతే తప్ప ఏముండదు కదా.
ఇప్పుడు ఇలసాల ఎక్కడ ఉంటాడు, అద్దుకుంటాడు. అద్దుకుంటే వీళ్ళకి ఇష్టమే కదా. ఒక చెండు భూమి ఇచ్చినట్టు చరిత్ర లేదు కదా. రామారావు గారు ఇచ్చేదాము, నువ్వేమి ఇవ్వలేదు కదా. ఇన్ని ఇలసాలు 30 లక్షల ఇలసాలం అంటే ఎవరు ఇచ్చినట్టు, ఎవరు ఇవ్వలేదు కదా. దేవుడు వాళ్ళకి ఇక చేసినట్టు ఏమి ఉండదు. రిషికొండ మీద ఉన్నటువంటి ఏదైతే భవనం ఉందో అది ప్రభుత్వ భవనం, వైసీపీ కాదు, జగన్ కోసమే కట్టించుకున్నాడు అని చెప్పి టీడీపీ అంటారు. ఎట్టా లేదా ఎన్నో అప్పి అన్న అలాగేనండి అంటారు. మన కృష్ణా బ్యారేజీలు ఉండమ్మా, ఇలా ఇల్లు పాడేశారు, ఏదో చెప్పుకొస్తారు. ఇవన్నీ ఏంటంటే రాజకీయంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే జనాల్లో మేలు కాదు, ఎవరి కాళ్ళు చేసుకునేవి. అదే ఇప్పుడు చూసారు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశారని చెప్పండి అన్న. ఇప్పుడు నేనంటే నీకు నచ్చదు, నువ్వంటే నాకు నచ్చదు. నా మీద నువ్వు, నీ మీద నేను పితృలు చెప్పుకుంటా ఉంటా. ఏముండదు, అంతా పేకు అంతే.